మౌనిక, మౌనిక డార్లింగ్, ఎక్కడున్నా? లోపలున్నావా? మౌనిక, మౌనిక డార్లింగ్, ఏం చేస్తున్నా? ఏంటో ఆ కోపం? ఎంతసేపు ఆయనకి ఫోన్ చేసి ఇప్పుడు రావడం? మా ఆయన పొలం కడికేయండు, ఇప్పుడు వచ్చే టైము. నీకోసమే టౌన్కి వెళ్ళి ఇదిగో ఉంగరం తీసుకొచ్చా. ఏంది? నా కోసం ఉంగరం తెచ్చినవా? నువ్వెంత మంచివో. అందుకనే కదా టౌన్ కల్లా వెళ్ళి నీకోసం రింగ్ తీసుకొని బంగారం ఎంత రేటున్నా ఈ బంగారానికి కంటే ఏం కావాలంట చెప్పు. అందుకే కదా ఆ బంగారం కన్నా నువ్వే నాకు పెద్ద బంగారం అని. బంగారం ఉంగరం బాగుందా? అవును, సేమ్ నీలాగానే ఉంది. బంగారం లాగుతారు నీకంటే నా బంగారం అసలు. పద ఎక్కడికి? లోపలికి. అందుకే కదా నువ్వు వచ్చిందే లేటు, ఇంకా పదా అంటున్నావా? అందుకని నా కోరిక తీర్చబా. సరే రా. సరే అందుకనే కదా బంగారం నాకే నుంచి నేను చూడకుండా ఉండలేకపోతున్నా. బంగారం నేను కూడా చూడలేక ఉండలేకపోతాను. నువ్వే లేట్ వచ్చినావు. అసలు ఇదిగా ఉంది, నేను అసలు నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నా. అవునా? అర్థం చేసుకో బంగారం. నేను అర్థం చేసుకుంటానా. నువ్వు లేట్ వచ్చినావు అనుకో, మా ఆయన పొలం కడిగాను, ఈ టైంకి వస్తాడు, అందుకే నా భయం. అది కాదు బంగారం, ఆయన ఎందుకు ఇంకా అవసరం ఉంటుందా? మన ఇద్దరమే కదా, నువ్వే ఏదో ఒకటి చేస్తావు కదా. అగో అన్న రక్తతో పోయేస్తున్నట్టున్నాడు కదా. అన్న బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా. వదినే బాగున్నాయి? బాగానే ఉంది. సరే అన్న. సరేనమ్మా. అన్నేమో చాలా మంచివాడు, వదినేనేమో ఇంటికాడ చేసే కథలు అన్నకు తెలియట్లేదు. నేను చూసింది అన్నకు చెప్పాలా వద్దా? సరే ఏదైతే అదైంది, అన్నకైతే చెప్తా. అన్న ఏం చెల్లమ్మా ఇలా వచ్చావు? అన్న నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానే. ఏందమ్మా అది? అంటే చెప్పడానికి ఏదోలాగుంది, కానీ చెప్తే నువ్వేమనుకుంటావేమో అని ఆపుతున్నా. అవునమ్మా, ఏ విషయం ఏం చెప్పాలనుకున్నా? ఏంది అలా కంగారు పడతావు అసలుకి? సరే ఏమనుకుని చెప్పేందో. సరే అన్న ఏదైతే అదైంది, చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా. చెప్పమ్మా. అన్న నువ్వు లేనప్పుడు వదినే అది వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటుందన్న. చెల్లెమ్మా, వదిలేసమన్నది కాదు, వదిన గురించి నువ్వు వేరే ఉద్దేశం కదా చెప్పమా కాస్త అట్లాగా. అయితే వదిన నా మీద కోపంగా ఉండిద్ది తప్పితే వదిన మనం చాలా సున్నితంగా ఉండిద్దమ్మా. అయ్యో అన్న, గొర్రె కషాయని నమ్మినట్టు నువ్వు వదినని నమ్ముతున్నవేందే? వదిన గురించి మన వాడకట్టోళ్ళు అందరూ అంటూర్రే, నీతో ఎవ్వరు చెప్తలేరు, నేను కాబట్టి చెప్పడానికి వచ్చిన. నేనైతే నమ్మను చెల్లెమ్మా, వదిన చాలా మంచిది. వదినను మోసం చేయదమ్మా అసలుకి. వదిన మనసు చాలా సున్నితంగా ఉండిద్దమ్మా. అన్న
అన్న మోసం చేయదని నువ్వు అనుకుంటుండు, కానీ వదిన నేను మోసం చేస్తుందే. నా కళ్ళతో నేను చూసిన అన్న, నీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక చెప్తున్నా అన్న. సరే అన్న, చెప్పే తిరిగి చెప్పిన, నీ ఇష్టం, ఇక నువ్వు నమ్మితే నమ్ము. సరేనమ్మా. అవును, మా చెల్లెమ్మ నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? ఒకసారి ఇంటికి పోయి చూసి వద్దాం. మా ఆయన వచ్చినట్టుండు. సరే నువ్వేం బాధపడకు. వస్తే తరుపుతుందా? ఇంట్లో ఏం తరుపుతీవే? ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు? వస్తే ఎవరితో గురుతున్నావు లోపల? రాలే బయటికి. వస్తే తరుపుతీవే. ఏం చేద్దాం? మా ఆయన వచ్చినట్టుండు. ఇప్పుడు ఎట్లా? సరే నువ్వేం భయపడకు, నేనేదో చెప్తా. టీవీ దూరంగా చెప్పు. అసలు తలుపుతుందా? తలుపు తీవే. తీవే తలుపు. తీవే తలుపు. ఏం చేస్తున్నావు లోపల? ఏం లేదండి, పడుకున్నా. ఏమేదంటావింది? ఎంత తలుపు పడతావు? సంగతి మొత్తం తెలుసు. లోపల ఉంటారు అమ్మని బయటికి. లోపల ఎవరు లేరండి. అమ్మనే బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? రావే బయటికి. ఏమండి? రారా బయటికి. అరే ఎవరు రాను అసలుకే? ఎవరు అసలుకే? నీ ఇల్లు ఎందుకు వచ్చావు అసలు? ఎందుకు వచ్చావు అసలు? కాదురా, ఎందుకు వచ్చావు అసలు? ఎన్నో జరుగుతుంది వ్యవహారం అసలుకే. ఎన్నో జరుగుతుంది వ్యవహారం. అసలు నువ్వే ఊరు, నీ ఇల్లు ఆడ, నువ్వు ఎందుకు వచ్చావు అసలు? ఏంది వ్యవహారం? ఏందిరా వద్దురా. ఎందుకు వచ్చావు అసలుకే? వదలండి. కాదురా, అసలు ఎందుకు వచ్చావు? ఎక్కడికి ఏం జరుగుతుంది? ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు? అరే ఇప్పుడు చూసావురా, నువ్వు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నావురా మేము. సంవత్సరం జరుగుతుంది. నిన్ను చంపుతారా అసలు? ఇంకా నిన్ను బతకలేదా? నువ్వు సచ్చావురా నా చేతిలో. ఇంక ఈ పేడ విరగడైంది. ఇక మన సుఖానికి అదుపే లేదు. ఇక మనం రోజు ఎంజాయ్ చేయొచ్చు. నీ సంబరం తర్వాత గానీ ఫస్ట్ ఈ శవాన్ని ఏం చేద్దాం చెప్పు. ఈ శవాన్ని తీసుకెళ్లి డ్రమ్ములో పెడతాం. నైట్ వచ్చేసి కాలువలో వేసేద్దాం. ఏంది మనిషి ఇంత పెద్దగా ఉన్నాడు, ఆ రంబులో పడతాడా? ఇగో ఒక పని చేద్దాం, కాళ్ళు నరికేసి చేతులు కడిగేసి ముక్కలు చేసి ఒక సంచిలో ముళ్ళ కట్టి ఊరవతల వాగుల వారేసేద్దాం. కుక్కలు తింటే ఎవ్వరికి కూడా అనుమానం రాదు. సరే ఆ పని చేసేద్దాం. సరే.